శ్రీ గురుభ్యో నమః. శని వక్రగమన సందర్భంగా కన్యారాశి జాతకులు ఎలాంటి అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలో క్లుప్తంగా తెలుసుకుందాం. 2024 జూన్ 30వ తేదీ ఉదయం నుంచి నవంబర్ 15వ తేదీ వరకు 139 రోజుల పాటు శని వక్రంలో సంచారం చేస్తున్నాడు. అసలు వక్రగమనం అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది శిక్షాకాలం. మనం చేసుకున్నటువంటి మంచి పనులు కావచ్చు, కొన్ని వ్యతిరేక కార్యక్రమాలకు కావచ్చు, వాటికి ఫలితాలు అంటూ ఉంటుంటాయి. ఇది ప్రతి సంవత్సరం వక్రగమనంలో వస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం జూన్ 30వ తేదీ వక్రగమనం ప్రారంభమైంది. ఆ తర్వాత జూలై 16వ తేదీ మధ్యాహ్నం 11:19 ఆయన సిద్ధమయ్యారు. శని కర్మప్రభు. ఇక రేపే అంటే జూలై 19వ తేదీ రాత్రి 11:11 ఇంకా ప్రారంభం చేస్తాడు. ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు అందించాలి, కొంతమందికి అవార్డులు ఇస్తాడు, రివార్డు ఇస్తాడు, సర్టిఫికెట్స్ ఇస్తాడు, శిక్షలు వేస్తుంటాడు. ఆయనకి అదే పని. కర్మప్రభు. ఈ ప్రపంచానికి అంతటికీ కూడా ఆయనే కర్మప్రభు కనుక ఈ 139 రోజుల్లో మన వంతు ఏమైనా రావచ్చు, లేక మనది వాయిదా పడి నెక్స్ట్ ఇయర్కి 2025 వక్రగమనంలోకి వెళ్ళవచ్చు. కనుక ఏది ఏమైనప్పటికీ కొంతమంది వాయిదా కావాలనే కోరుకుంటుంటారు. ఎందుచేతంటే సమయం వస్తుంటుంది కనుక. అట్లా వాయిదాలు పడుతుంటే ఎప్పుడో కోర్టు కేసులు నడుస్తుంటాయి. కానీ ఎప్పటికైనా తప్పించుకోలేం. ఈ జన్మ కాకపోయినా ఇవి మళ్ళా నెక్స్ట్ జన్మకి ఫార్వర్డ్ అవుతుంటాయి. కనుక ఈ పరంపరలో మీకు కన్యారాశికి మీ రాశి నుంచి 6వ స్థానంలోనే శని సంచారం చేస్తున్నాడు. 6వ స్థానం అంటే రుణస్థానం, రోగస్థానం, శత్రుస్థానం. రుణస్థానం అంటే అప్పులు ఇవ్వటం కానీ అప్పులు తీసుకోవటం. దీనికి తోడు కొంత అనారోగ్యానికి సంబంధించింది కూడా దీనికి సంబంధమే. శత్రుస్థానం, శత్రువులు ఏమన్నా ఉండవచ్చు, గతంలో శత్రువు ఉండవచ్చు, లేదా ఆల్ ఆప్షన్ శత్రువు మొదలు కావచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇవి కాకుండా ఈ 139 రోజుల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పరంపరలో 4 స్టేజెస్ ఉన్నాయి. అందులో మొదటి స్టేజ్ చెప్తాను. రేపే 19వ తేదీ జూలై 19వ తేదీ రాత్రి 11:11 నుంచి ఆగస్టు 2వ తేదీ రాత్రి 10:06 వరకు ఉన్నటువంటి ఈ సమయంలో మీకు లాభం ఎక్కడెక్కడ ఉంది, ఏ అంశాల నుంచి లాభం వస్తుంది, ఏ వ్యాపారం నుంచి లాభం వస్తుంది, ఏ ప్రాజెక్ట్ నుంచి లాభం వస్తుంది, ఏ ఉద్యోగం నుంచి లాభం వస్తుంది, ఏదైనా ఒక ముఖ్య కార్యక్రమం చేస్తే లబ్ధిని ఆశించి చేస్తారు. కనుక అలాంటి లబ్ధి వచ్చేటువంటి చోట కొద్దిగా బ్రేక్ పడేటువంటి అవకాశం ఉన్నాయి. అంటే లబ్ధి తగ్గవచ్చు. కనుక లబ్ధి ఎక్కడ తగ్గింది అనేది కూడా మీరు బాగా లోతుగా గమనించుకోవాలి. ఓహో, ఫలాని కార్యక్రమం చేస్తున్నాం, దాంట్లో లబ్ధి తగ్గుతుంది కనుక దానికి రీజన్ ఇది. కనుక ఆ రీజన్ సరి చేసుకునే విధంగా ఉండాలి, ఆ తప్పుని ఒప్పుగా మార్చుకునే విధంగా ఉండాలి. దానికి సమయమే రేపు రాత్రి నుంచి ఆగస్టు 2వ తేదీ రాత్రి 10:06 వరకు. ఇది లాభస్థానానికి సంబంధించినటువంటి ఫస్ట్ స్టేజ్. ఇక సెకండ్ స్టేజ్ ఎప్పుడంటే సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం 9:35 ప్రారంభమై సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సెకండ్ స్టేజ్లో ఏమిటంటే అంత ఖర్చు భారం పెరిగిపోతుంటుంది, శ్రమ భారం పెరుగుతుంటుంది. చేసిన పనే ఒక్కోసారి రెండోసారి చేయాల్సి వస్తుంది, వెళ్ళిన పని కాక రెండోసారి వెళ్ళాలి. దీనికి తోడు ఒక ముఖ్య కార్యక్రమం చేస్తుంటే ఇంకెంత కొద్ది గంటల్లో ఉందనంగా లేక ఒక 1 డేలో ఈ కార్యక్రమం పూర్తవుతుంది, ముగిసిపోతుంది, లబ్ధి వస్తుంది అనుకునేటువంటి తరుణంలో సడన్గా బ్రేక్ పడవచ్చు. బ్రేక్ పడితే పడింది, ఏమైనా పోస్ట్పోన్ అయింది కదా అనుకోవచ్చు. కానీ అప్పటిదాకా పెట్టిన డబ్బంతా తిరిగి రాదు. కనుక మీరు ట్రైన్ టికెట్ పర్చేజ్ చేస్తారు, రిజర్వేషన్, వెళ్దాం అనుకున్నారు, ట్రైన్కి వెళ్తున్నారు. సో ట్రైన్ స్టేషన్లో ఇంకా 5 నిమిషాలు రాబోతుంది. ఈ లోపల ఏదో కారణం వలన ట్రైన్ ఎక్కలేకపోయినారు అనుకోండి, ట్రైన్ ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. డబ్బులు ఏమవుతాయి, తిరిగి రావు. ఈ మధ్యకాలం వందే భారత్ ట్రైన్ ఉంది, ఏమాత్రం కింద దిగి ఏమారంటే ఆ డోర్స్ పడిపోతాయి. ఆ విధంగా చాలామంది ఇబ్బంది పడ్డవారు ఉన్నారు. కనుక ఏదైనా అప్పటికప్పటికి సడన్గా వచ్చేసి నష్టం వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి.
ఇది సెకండ్ స్టేజ్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ స్టేజ్ ఎప్పుడంటే ఆగస్ట్, తప్పేమన్నా చెప్పానా, సెకండ్ స్టేజ్ ఆగస్టు 16 నుంచి ఆగస్టు 16వ తేదీ రాత్రి 7:44 నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 3:46 సెకండ్ స్టేజ్. ఇక థర్డ్ స్టేజ్ సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం 9:35 నుంచి 26వ తేదీ అర్ధరాత్రి వరకు. ఈ సెకండ్ స్టేజీ ఖర్చుతో కూడుకుందే. నేనేమన్నా పొరపాటు అటు ఇటుకు చెప్పి ఉండొచ్చేమో స్టేజ్లు, అందుకే మళ్ళీ రిపీట్ చేశాను. సెకండ్ స్టేజ్ అనవసర ఖర్చు. థర్డ్ స్టేజ్ అంటే సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 26 వరకు ఉండేటువంటి థర్డ్ స్టేజ్లో ఇది కూడా ఖర్చుతో పాటు మనశ్శాంతి లేకపోవటం. రెండవ స్టేజ్ ఏమో ఓన్లీ ఖర్చు మాత్రం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. బట్ మూడవ స్టేజ్ ఇందే సెప్టెంబర్ 13 టు 26, ఇది ఖర్చు ఉంటుంది, పనులు ఆగిపోవటం ఉంటుంది, వాయిదాలు పట్టడం ఉంటుంది, ఎక్స్పెండిచర్ అంతా వేస్ట్ అయిపోతుంటుంది. దీంతోపాటు మానసిక ప్రశాంతత కోల్పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఉన్న ఫలంగా బీపీ తెచ్చుకుంటారు, అక్కడ ఏదో జరిగిపోతుందని. అది లో బీపీ కావచ్చు, హై బీపీ కావచ్చు, ఏదైనా బీపీ డౌన్ అయిపోతుంటుంది. కనుక అక్కడ కొంచెం మానసిక ప్రశాంతత కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక ఫోర్త్ స్టేజ్, ఆ ఫోర్త్ స్టేజ్ ఎప్పుడంటే అక్టోబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ రాత్రి 12:42 నుంచి నవంబర్ 6వ తేదీ ఉదయం 8:47 వరకు. ఈ టైము ఫోర్త్ స్టేజ్లో డబ్బు ఖర్చు పెట్టడం కానీ, డబ్బు ఎర్నింగ్ కానీ, లేక డబ్బు ఎవరికన్నా ఇవ్వటం కానీ, ఎవరి దగ్గర తీసుకోవటంలో తప్పులు దొరికిపోతాయి. ఒకరి దగ్గర నుంచి డబ్బు మీరు తీసుకుంటున్నారు, ప్రోనోట్ రాసి తీసుకుంటున్నారు. ఆ తీసుకున్నప్పుడు లెక్కలు తప్పు పడవచ్చు, లేదా మీరు అంకెలు తప్పు రాయొచ్చు, లేదా ఆ టైంలో ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకుని వెళ్తే మీరే పొరపాటు పడి కరెన్సీలో ఆ కౌంట్ చేసుకోవటంలో తప్పు కౌంట్ చేసుకోవచ్చు. ఇన్ అడిషన్ టు దాట్, మాట్లాడే ప్రతి మాట కూడా తీయగా మాట్లాడాలనుకుంటారు కదా, తీయగా మాట్లాడదు. ఏదో గుగ్గిరిగా మాట్లాడతారు, కోపం వస్తుంది, అవతల వారికి కోపం వస్తుంది, ఆ తర్వాత మీరు కోపడతారు, ఈ ఊరికి షష్టాష్టాలు, ఇంకేముంది యుద్ధం. కనుక మీ యొక్క వాగ్ధాటిని కొంతవరకు తగ్గించుకోవాల్సిన అవసరం అంటూ ఉంది. కనుక ఇప్పుడు నేను ఈ ఫలితాలు చెప్తూనే రెండో పాయింట్ చెప్పబోయి మూడో పాయింట్ డేట్ చెప్పేశాను. ఇందువల్ల ఆలోచన ఎక్కడో ఉంటుంది. పై కన్యారాశి చెబుతున్నా, కన్యారాశి నాదే కనుక దాని ప్రభావం అనేది కొంత చూపిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ స్టేజెస్ కాకపోయినా మిగతా టైంలో కూడా చూపిస్తూ ఉంటుంది. కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మనం పావులు కదపాలి. ఎదుటి వారితో చాలా వినయంగా మాట్లాడాలి. ఒక్కోసారి మనం వినయంగా మాట్లాడిన అవతల వాడు కొంచెం గొగ్గిరితనంతో మాట్లాడితే వాడు వెంటనే అలా మాట్లాడని చెప్పి మనం రియాక్ట్ కాకూడదు. ఎందుకండి అలా కోప్పడతారు, నేను ఏం చేశానండి, నేను తప్పుగా సర్లేండి, మీరేదో కొంచెం బాధలో ఉన్నారేమో, క్షమించండి, మీతో మాట్లాడలేకపోతున్నాను, మరొకసారి వస్తానని తప్పుకోవటం మంచిది. అంతే తప్ప ఇంత దూరం వచ్చామే, ఇది అటో ఇటో థర్డో పీడో తెచ్చుకోవాలి అనేటువంటి స్థాయిలోకి మాత్రం వెళ్ళకూడదు సుమా. కనుక ఈ 4 స్టేజెస్లో కొంచెం జాగ్రత్తలు ఉండాలి. అయితే ఈ 4 స్టేజ్లో జాగ్రత్తలు ఎందుకు? మనకు 6వ స్థానం కదా, రుణము, రోగము, శత్రువులు కదా, దానికి సంబంధం కాదు కదా అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. దానికి సంబంధం కాకపోయినప్పటికీ వీటి ద్వారా వాటికి సంబంధం లింక్ వచ్చేస్తుంది. కనుక ఇది జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి. దీంతో పాటు అసలైన ఒక ముఖ్య విషయం కూడా ఉంది. అదేమిటంటే శని నక్షత్రం వెంటనే ఉత్తరాభాద్రలో రాహు సంచారం జరుగుతుంది. ఒక పరిహారం కూడా చెప్పబోతున్నాను. అది ఇంకొక 3-4 రోజులు ఆ పరిహారం వచ్చేస్తుంది. అయితే ఇక్కడ అక్టోబర్ 2వ తేదీ, ఆ రోజు బుధవారం, గాంధీ జయంతి. ఆ రోజే భాద్రపద అమావాస్య, మహాలయ అమావాస్య అంటారు. ఆ రోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 12:23 వరకు ఉంటుంది. ఉత్తరా నక్షత్రం అధిపతి రవి. ఆ రవి ఈ సోకాల్డ్ శనికి బద్ధ శత్రువు. కనుక ఆ రోజే ఒక కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. ఇది భారతదేశంలో కనపడదు. అయితే ఈ శని వక్రగమ సంచారం కారణంగా, పైగా కన్యారాశి ప్రకృతి సంబంధ రాశి కనుక ఇది భారతదేశంలో కనపడదు. కనపడకపోయినప్పటికీ కేతుగ్రస్తంగా జరుగుతున్నది. ఈ గ్రహణం జరిగేటువంటి తంతు, ఆ శని గ్రహం అక్కడ సంచారం, వక్ర సంచే తంతు అక్కడికి ఇక్కడికి చూస్తే షష్టాష్టకాలు అంటారు. అక్కడికి ఇది 8వ స్థానం, ఇక్కడికి ఇది 6వ స్థానం. ఇక్కడి నుంచి 6వ స్థానంలో అక్కడ జరుగుతుంటుంది, అక్కడి నుంచి 8వ స్థానంలో ఇది జరుగుతుంది. షష్టాష్టకాలు అంటారు. కనుక ఆ రోజు మీరు ఏం చేయాలంటే గోధుమకు సంబంధించినటువంటి ఫుడ్ని కొంచెం దూరంగా ఉంచాలి. బ్రెడ్ ఉంది,
ఈ మధ్య ఆ బ్రెడ్ వచ్చేసేసి ఏదో కొంచెం కలర్స్ కూడా ఉంటాయి. బ్లాక్ బ్రెడ్ అని, ఫుల్ ఆటా బ్రెడ్ అని, ఇవన్నీ పూరీలు, చపాతీలు, పుల్కాలు ఉంటాయి. ఏమండి పూరి మైదా పిండితో చేస్తారండి అనుకోవచ్చు. మైదా పిండి ఈజ్ ఎ బై ప్రొడక్ట్ గోధుమ పిండి. కనుక అక్టోబర్ 2వ తేదీ గోధుమ పిండి గోధుమల్ని దగ్గరికి రానివ్వద్దు. కొంతమంది గోధుమ ఉప్మా చేసుకుని కూడా తింటుంటారు. ఆ ఒక్కరోజు మాత్రం కొంచెం ఆ గోధుమని కొంచెం దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ రాహు సంబంధమైనటువంటి పరిహారం వేప నీటితో స్నానం ఒకటి ఉంది. అది ఎప్పుడెప్పుడు చేయాలి ఏమిటి ఆ వివరాలను కూడా నేను ఒక 3-4 రోజులు అందిస్తాను. ఆ వీడియోని కూడా చక్కగా చూసి ఆ ప్రకారంగా పాటించడానికి ప్రయత్నం చేయండి. శుభం.